ఇవాళ మనము మునక్కాయ ఊరగాయ తయారు ఎలా చేస్తామో చూస్తాము. ముందు మునక్కాయల్ని ఇలాగా కడిగేసుకొని తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. దాని తర్వాత కాస్త నూనె కాంచేకి పెట్టాలి. సరైన చింతపండు నానేసి పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక మనము కాస్త మునక్కాయలు ఇందులో వేసుకుంటాము. మునక్కాయలు బాగా కాస్త ఫ్రై కావాలి. కాస్త మనం సిమ్మరింగ్లో వేయించుకుంటే మునక్కాయలు నూనె బాగా పట్టుద్ది. మునక్కాయలు బాగా వేగేటప్పటికి మనము అంత లోపల ఈ గుజ్జుని బాగా తీసుకోవాలి. చింతపండు బాగా గిన్నెలో చూసి మనం దాన్ని గుజ్జులాగా తీసుకోవాలి. ఇలా మనం గుజ్జుని వడబోసుకుంటాము. బాగా తీసేసేయాలి. చింతపండు గుజ్జు రెడీ అయిందండి. ఇక్కడేమో మునక్కాయలు బాగా వేగుతున్నాయి. మనం ఒకసారి ఇలా కలుపుతాము. అంత లోపల మనము కాస్త పసుపు, అరకప్పు ఉప్పు, అరకప్పు కారం పొడి, దూరగా వేయించుకొని పొడి కొట్టుకున్నానండి. మెంతులు, ఆవాలు, అది ఒక కప్పున్నర వేస్తున్నానండి. ఇవన్నీ కలుపుకొని ఒక గిన్నెలో రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 వెల్లుల్లి ఒలుచుకొని అది కచ్చపచ్చగా దంచుకుంటామండి. వెల్లుల్లి మీ ఇష్టం అండి, మీరు వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకపోవచ్చు. నేను కాస్త వేస్తున్నాను. మునక్కాయలు బాగా వేగిపోతున్నాయి. ఆల్రెడీ కొన్ని వేయించాను. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఇందులో కాస్త కచ్చాపచ్చగా దంచుకున్న ఉల్లిపాయలు వేస్తామండి. వెల్లుల్లి, ఇందులో ఒక స్పూన్ ఇంగు వేస్తున్నానండి. అది కూడా ఆప్షన్, మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. మాకు రుచి నచ్చుతుందని నేను వేసుకుంటున్నాము. ఉల్లిపాయలు కాస్త మగ్గాయండి. గార్లిక్, ఇందులోకి మనం ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకుంటామండి. ఆ గుజ్జు బాగా ఉడకాలండి. ఉడికి ఆ నీరన్నీ పోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గుతున్నాయండి చింతపండులో. అంతలోపు మనం ఏం చేస్తామంటే అన్నీ కలుపుతున్న పొడిని కొంచెం బాగా కలిపేసుకున్నాం సమానంగా. ఉప్పు, కారం, పసుపు, ఆవం ఎంపుతుంది అండి. మీకు మసాలా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే అది మసాలా కొంచెం బాగా ఎక్కువ ఉంటే మనకి
మునక్కాయల బాగా లోపల పోయి ఊట ఊరుతుందండి. చింతపండు బాగా ఉడికి కాస్త దగ్గరకు వచ్చిందండి. మనం ఇలా కలిపితే తెలిసిపోతుంది, గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను వేగిన మునక్కాయల ముక్కలు వేసేస్తున్నాను. అది ఒక 10 నిమిషాలు ఉంచాలండి. ఆ రెండు ఉడికితే కొంచెం లోపలంతా నిమ్మ పులుసు కూడా అంటుతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పొడి తీసుకుంటాము. దాన్ని ఇందులో వేసేసుకుంటామండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. మనకి బాగా కలిపితే ఉండలు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి. దీనికి ఇలా అయిపోయింది. ఎంతో రుచికరమైన మునక్కాయ ఆవకాయ రెడీ అండి. మీరు దాన్ని అన్నంతో తినచ్చు, చపాతీలో తినచ్చు, ఇడ్లీ దోశలో కూడా తినచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.